హలో హాయ్ ఫ్రెండ్స్, పెరుగు బజ్జీ చేస్తున్నాను. ఫస్ట్ బేసన్ పిండి తీసుకోవాలి, అదే శనగపిండి. దాంట్లో కారము, పసుపు, సాల్ట్, కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. వేసుకొని వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి బజ్జీలు వేయడానికి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు ఇది బోండాలు వేసేలాగా కలుపుకోవాలి వాటర్ పోసుకుంటూ. ఇది రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం బేసన్ పిండి తీసుకోవాలి, దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని మనకి ఎంత చారు, అదే పెరుగు చారు కావాలో అంత పెరుగు వేసుకోవాలి. దాంట్లోనే చిక్కగా మనకు నచ్చినట్టు ఎంత చిక్కగా కావాలో అంత పెరుగు వేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా పెట్టుకొని తర్వాత ఇది నూనె వేడి చేసుకొని దాంట్లో బజ్జీలు వేసుకోవాలి. ఇవి చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవాలి. ఇట్లా అన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చాలా వీడియోలు తీసాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. చూసేవాళ్ళు లైక్ కూడా చేయండి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. కామెంట్లో కూడా పెట్టండి ఫ్రెండ్స్, రెసిపీ బాగున్నాయా లేదా అని. ఇలా అన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్స్ అయింది. దీంట్లో ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఆ తాలింపులో ఈ పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా, అది పోసేసుకోవాలి. పోసుకొని అది మసిలినప్పుడు బాగా మరుగుతుంటుంది కదా, అప్పుడు ఈ బోండాలు ఉంటాయి కదా, ఈ బజ్జీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో వేసుకొని కొంచెం